సూపర్వైజర్ బాబ్ విజన్ రాత్రి డ్యూటీలో ఉన్నాడు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న హోటల్ కారిడార్ లో ఒక వింత మిషన్ కనిపించింది. ఇది కొన్ని నిమిషాల ముందు అక్కడ లేదు. ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఎంప్లాయీస్ కి సంబంధించింది మాత్రమే. అర్ధరాత్రి సమయంలో అలాంటి మిషన్ చూడటం సూపర్వైజర్ కి చాలా సస్పిషియస్ గా అనిపించింది. అది ఒక మెటాలిక్ బాక్స్. దానికి ఒక చిన్న బాక్స్ కూడా కనెక్ట్ అయి ఉంది. ముందు భాగం ఒక స్ట్రేంజ్ కంట్రోల్ ప్యానెల్ లా కనిపించింది. ఆ ప్యానెల్ మీద టోటల్ 28 స్విచబుల్ కీస్ ఉండగా అందులో 23 కీ మాత్రం ఆన్ లో ఉంది. అప్పుడు టైం ఉదయం 6:30. ఈ ఇన్సిడెంట్ హార్వెస్ట్ లేక్ టహో హోటల్ అండ్ కసినో నవిడాలో జరిగింది. ఇది 24 గంటల్లో నేషనల్ న్యూస్ లో హెడ్లైన్స్ లోకి రానుంది. బాబ్ విజన్ కి ఈ మిషన్ మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న మిస్టరీ కూడా చాలా బోదరింగ్ చేస్తుంది. అతను ఆల్మోస్ట్ అంత రాత్రి డ్యూటీలో ఉన్న మిషన్ సౌండ్ ఏమి కూడా వినిపించలేదు. ఎవరైతే ఈ మిషన్ పెట్టారో అది 4 వుడెన్ బ్లాక్స్ మీద పెట్టారు. ఆ బ్లాక్స్ కారిడార్ కార్పెట్ లోకి బరీడ్ అయి ఉండడం వల్ల మిషన్ చాలా హెవీగా ఉందని అర్థమైంది. ఇంకో వింత విషయం ఏంటంటే ఈ మిషన్ చుట్టూ ఉన్న రూమ్ డోర్ లాక్స్ అన్ని కూడా డిజేబుల్ చేయబడ్డాయి సూపర్ గ్లూ యూజ్ చేసి. బాబ్ విజన్ ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మిషన్ పక్కన ఒక ఎన్విలాప్ కనిపించింది. సో గైస్, మన వీడియోని కంటిన్యూ చేసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తేనే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని అలాగే సజెషన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. హార్వే లేక్ అనేది నివేడా స్టేట్ లోని ఒక ఫేమస్ కెసినో అండ్ హోటల్. అప్పటి కాలంలో అది 11 ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్, టోటల్ 197 రూమ్స్ తో. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న బాబ్ విజన్ ఎన్వలప్ చూసి సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేశాడు. తర్వాత పోలీస్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా పిలిచారు. మొదట ఎవరు కూడా ఆ ఎన్వలప్ ని టచ్ చేయడానికి ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. దాని లోపల ఏదైనా ట్రాప్ ఉండొచ్చేమో అని డౌట్ పడ్డారు. తర్వాత ఒక బ్రూమ్ స్టిక్ తో ఎన్వలప్ షేక్ చేసి ఓపెన్ చేశారు. అందులో టోటల్ 3 పేజెస్ ఉన్న టైప్ రిటర్న్ డాక్యుమెంట్ దొరికింది. రైటర్ టైప్ చేసిన దానిపై హెడ్డింగ్ ఇలా ఉంది: వార్నింగ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బాంబ్స్ కప్ అని ఉంది. అందులో ఏం రాసిందంటే ఈ బాంబ్ ని మూవ్ చేయకూడదు, ఎందుకంటే అది హైలీ సెన్సిటివ్ మెకానిజం తో ఉంది. స్లైట్ మూమెంట్ అయినా చాలు మిల్లీ సెకండ్స్ లో డిటోనేట్ అవుతుంది. అలాగే వాటర్ కానీ గ్యాస్ అటెంప్ట్ చేస్తే లోపల ఉన్న ఫ్లోట్ స్విచెస్ వలన ఎయిర్ ప్రెషర్ పెరిగి ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. మిషన్ పై ఉన్న స్క్రూస్ ట్రిగర్ తో కనెక్ట్ అయి ఉంది. 25 టర్న్స్ చేస్తే చాలు బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. సాధారణంగా చెప్పాలంటే ఈ బాంబ్ అంతా డెలికేట్ గా ఉంది. ఆ సమయంలో హోటల్లో 600 గెస్ట్ రూమ్స్ లో అందరు కూడా తమ రూమ్ లో నిద్రపోతున్నారు. పోలీస్ ముందుగా హోటల్ ఎవక్యూట్ చేయించి అందరినీ పార్కింగ్ లోట్ లోకి పంపించారు. తర్వాత బాంబ్ స్క్వాడ్ వచ్చి మిషన్ ఇన్స్పెక్ట్ చేశారు. అది సుమారుగా 1/2 ఇంచ్ థిక్ స్టీల్ షీట్ తో తయారు చేశారు. ఆ బాక్స్ చాలా నీట్ గా వెల్డెడ్ అయి ఉంది. దాని మీద ఉన్న స్క్రాచెస్ కూడా కార్ బాడీ పుట్టితో కవర్ చేశారు. బాక్స్ చుట్టూ ఉన్న బబుల్ లెవెల్ మిషన్ నేరుగా ఉంచేందుకు ఇన్స్టాల్ చేశారు. ఇవన్నీ చూసి లెటర్ లో రాసింది నిజమే అని అజ్యూమ్ చేశారు. లెటర్ చివర్లో మెన్షన్ ఇలా చేశారు: ఈ బాంబ్ ని ఎవరూ ఆపలేరు, ఇంక్లూడింగ్ దాని తయారు చేసిన వారు కూడా. ఇది ఆటోమేటిక్ టైమర్ తో డిజైన్ అయి ఉంది అండ్ 24 అవర్స్ లో బ్లాస్ట్ అవుతుంది. అన్లెస్ హోటల్ మేనేజ్మెంట్ లెటర్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తేనే. లా ఎన్ఫోర్స్మెంట్ మరియు బాంబ్ స్క్వాడ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఏ రిస్క్ తీసుకోలేదు. మొదటగా బాక్స్ పై ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూశారు, కానీ ఏవీ కనిపించలేదు. అప్పుడు వాళ్ళు ఆ మిషన్ ని అన్ని వైపులా ఫోటోగ్రాఫ్స్ తీశారు మరియు ఒక స్పెషల్ ఎక్స్రే మిషన్ తో ఎక్స్రే తీశారు. దీనివల్ల మిషన్ లో ఏదైనా బాంబ్ ఉందా లేదా అని, ఇది ఒక కల్పితం మాత్రమేనా అని తెలుసుకోవచ్చు అనుకున్నారు. ఎక్స్రే డెవలప్ అయ్యే వరకు ఒక స్టెథోస్కోప్ తీసుకొని మిషన్ మీద పెట్టి కేర్ఫుల్ గా వింటూ ఉన్నారు. లోపల ఏదో సౌండ్ వినిపిస్తున్నట్టు అనిపించింది, ఏదో కంటిన్యూస్ గా మూవ్మెంట్ అవుతున్నట్టు అనిపించింది. లెటర్ లో మెన్షన్ చేసినట్లుగా బాక్స్ లో TNT ఉందని క్లెయిమ్ చేశారు, కానీ ఎంత ఉందో స్పష్టంగా చెప్పలేదు. ఒక చోట మెన్షన్ చేశారు, ఈ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయితే రోడ్ ఏ క్రాస్ ఉన్న కసినో కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఇది కూడా రాశారు: యు ఆర్ అడ్వైజ్ టు టేక్ పీపుల్ అవే ఫ్రమ్ ది 1200 feet రేడియస్ ఆఫ్ దిస్ బాంబ్ అని. పోలీస్ ఆఫీసర్స్ నియర్ బై బిల్డింగ్స్ లో ఎవక్యూట్ చేసి హోటల్ గ్యాస్ పైప్ లైన్స్ ని షట్ డౌన్ చేశారు. కెసినోలో ఉన్న ఎంప్లాయీస్ కూడా $1 million వర్త్ క్యాష్ ని వేరొక సేఫ్ లొకేషన్ లోకి షిఫ్ట్ చేయడం మొదలు పెట్టారు. FBI ఏజెంట్స్ కూడా ఆ స్పాట్ లోకి వచ్చారు మరియు దగ్గరగా ఉన్న బిల్డింగ్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని సెట్ చేశారు. పోలీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫేసెస్ చూసిన వాళ్ళకి తెలిసింది ఈ విషయం ఎపీరియన్స్ కంటే చాలా సీరియస్ గా ఉందని. ఇంకా డౌట్, ఈ బాంబ్ పెట్టిన వాళ్ళు డిమాండ్స్ ఏంటి? లెటర్ లో రాశారు,
వాళ్ళు $3 మిలియన్ ఇన్ క్యాష్ కావాలని చెప్తున్నారు. కండిషన్ ఏంటంటే మొత్తం 100 నోట్స్ ఉండాలి, దానిపై ఎలాంటి మార్కింగ్ ఉండకూడదు, కెమికల్ అప్లై చేయకూడదు, ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేస్తే బాంబ్ ని డిఫ్యూజ్ చేసే మెథడ్ చెప్పమని చెప్పారు. 24 గంటల్లో డిమాండ్ ఫుల్ఫిల్ కాకపోతే ఆటోమేటిక్ టైమర్ బాంబ్ ని డిటోనేట్ చేస్తామని చెప్పారు. కానీ ఈ మనీని ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ప్రిపేర్డ్ ఎక్స్రే ఫిల్మ్ ల్యాబ్ నుండి వచ్చాక బ్లరీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లెటర్ లో మెన్షన్ చేసిన విషయాలకు సపోర్ట్ చేసింది. మిషన్ పై ఉన్న స్మాల్ కంట్రోల్ బాక్స్ లో స్క్రూస్ కి వైర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయని ఎక్స్రే లో స్పష్టంగా కనిపించింది. బాక్స్ లో ఒక స్ట్రైట్ ట్యూబ్ ఉంది, అది టిల్ట్ సెన్సర్ అయి ఉండవచ్చు. అలాగే ఒక ఫ్లోట్ వాల్యూ కూడా విజిబుల్ అయ్యింది. దానికి బాటమ్ బాక్స్ లో ఎన్నో సిలిండర్స్ ఉన్నాయి. పోలీస్ కి వాటి కంటెంట్ గురించి ఐడియా లేకపోయినా ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, ఈ లెటర్ రాసినోడు ప్రాంక్ చేయడానికి కోసం కాదు, ఇది మాత్రం చాలా సీరియస్ ఇష్యూ అని. ఈ మిషన్ రియల్ బాంబ్ అని వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది. నెమ్మదిగా 24 గంటలు డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది కాబట్టి అథారిటీస్ ఫార్మాలిటీ అగ్రి అయ్యారు. మనీ డెలివరీ గురించి కూడా లెటర్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ మనీ హెలికాప్టర్ ద్వారా పంపించాలి. పైలట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉన్నాయి. లేక్ టహో ఎయిర్పోర్ట్ లో LTE బిల్డింగ్ దగ్గర 11 PM కి ల్యాండ్ కావాలి. హెలికాప్టర్ సౌత్ డైరెక్షన్ లో ఉండాలి. పైలట్ దిగి ఫ్యాన్ దగ్గర నిలబడాలి. అక్కడ ఫోన్ కాల్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ కాల్ లోనే చెప్పబడతాయి. హెలికాప్టర్ లో ఓన్లీ పైలట్ మాత్రమే ఉండాలి. ఎలాంటి గన్ మెన్ లేకపోతే వేరే అదర్ పర్సన్ కూడా ఉండటానికి వీల్లేదు. ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి FBI ఏజెంట్ జో కుక్ హెలికాప్టర్ స్టార్ట్ చేశారు. హెలికాప్టర్ లో $3 మిలియన్ ఇన్ క్యాష్ ఫేక్ నోట్స్ తో పెట్టారు. మరియు పైలట్ వెనక సీట్ లో ఒక హిడెన్ గన్ మ్యాన్ కూడా ఉన్నారు. గన్ మ్యాన్ కి ఇన్స్ట్రక్షన్స్, FBI ఏజెంట్ కి మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ 11 PM కి FBI ఏజెంట్ ల్యాండింగ్ ప్లేస్ దగ్గర ఫ్యాన్స్ దగ్గర నిలబడ్డాడు. కొద్దిసేపట్లో ఫోన్ బూత్ దగ్గర రింగింగ్ అవుతుంది. ఏజెంట్ ఫోన్ పిక్ చేశాడు. అదర్ సైడ్ నుండి ఇంకో వాయిస్, ఫోన్ బూత్ టేబుల్ కింద లెటర్ ఉంది, దాన్ని పిక్ చేసి చదవండి. వాయిస్ పర్సన్ చాలా స్మార్ట్ గా ఉన్నాడు. పబ్లిక్ ఫోన్ లో 5 సెకండ్స్ కంటే ఎక్కువ స్టే చేయలేడు. కాల్ ట్రేస్ అవ్వడానికి టైం ఇవ్వలేదు. ఈ కొత్త లెటర్ పైలట్ టీమ్ తో అడ్రస్ చేశారు. దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళు, ప్రతి కార్నర్ ఇంచ్ టు ఇంచ్ నాకు చూపించాలి. అలాగే మేము చూస్తున్నాము అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత టేక్ ఆఫ్ అవ్వాలి. హైవే 50 వైపు వెళ్ళాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఫారెస్ట్ లో 15 మినిట్స్ లేటర్ ఒక స్ట్రోబ్ లైట్ కనిపిస్తుంది. స్ట్రోబ్ ఎదురుగా సౌత్ వైపు ల్యాండ్ అవ్వాలి. అక్కడ ఒక చెట్టుకు లెటర్ అనేది హ్యాంగ్ అవుతుంది. పైలట్ ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాడు. చాలా క్లెవర్ గా హెలికాప్టర్ కాక్పిట్ ని అంతా అందరికీ కనిపించకుండా ఎలిమినేట్ చేశాడు. టేక్ ఆఫ్ అయిన తరువాత కావాల్సిన స్పాట్ కి చేరాడు. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఎక్కడా స్ట్రోబ్ లైట్ కనిపించలేదు. దాదాపు 1 గంట పాటు జంగిల్స్ చుట్టూ సర్కిల్ చేశాడు. కానీ అక్కడంతా చీకట్లో కూడా ఎక్కడ ఒక మూమెంట్ కూడా కనిపించలేదు. తరువాత ఎయిర్పోర్ట్ కి తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యాడు. తర్వాత తెలిసింది ఏమిటంటే అతను ఇన్స్ట్రక్షన్స్ ని సరిగ్గా చదవలేకపోయాడు. అసలు అతను వెళ్లాల్సిన లొకేషన్ ఇంకొన్ని మైల్స్ అవేలో ఉంది. ఈ విషయం ఇన్స్ట్రక్షన్స్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఉందని చెప్పాడు. టీవీ న్యూస్ లో ఒక మెసేజ్ చేశారు. ఇది చూసిన తరువాత ఈ మొత్తం గేమ్ ప్లాన్ చేసిన వ్యక్తి అర్థం చేసుకున్నాడు పోలీస్ ఇప్పటికీ కూడా మనీ ఇవ్వడానికి రెడీగా ఉందని. అందుకే అతను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పాడు, హార్వే మిషన్ లో స్విచ్ నెంబర్ 5 ని పైకి తిప్పండి, తరువాత ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయండి. ఇది చూస్తే అతను కొంత ఎక్స్ట్రా టైం ని గెయిన్ చేయడానికి డమ్మీ స్విచ్ ని టర్న్ చేయమన్నట్లు అనిపించింది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 6:40 AM అయింది. అంటే బాంబ్ హోటల్లో ఉంచి 24 గంటలు దాటిపోయాయి. అయినా బాంబ్ ఎక్స్ప్లోడ్ కాలేదు. ఇది ఒక పాజిటివ్ సైడ్. ఇంకోవైపు FBI, పోలీస్, బాంబ్ స్క్వాడ్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ టీమ్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నారు. వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఈ బాంబ్ లో మాక్సిమం 1000 pounds ఆఫ్ TNT ఉండొచ్చు. వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్స్ తో కంప్లీట్ చేశారు. బాంబ్ పేలితే బిల్డింగ్ పిల్లర్స్ కి ఏమి కాదు, కానీ ఫ్లోర్ ఇంటీరియర్ మొత్తం డ్యామేజ్ అవ్వచ్చు. అందుకే వాళ్ళు బాంబ్ పక్కన ఒక ప్లాస్టిక్ బాంబ్ ఫీడ్ చేశారు. అది కంట్రోల్ బాక్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. దీనివల్ల TNT డిటోనేట్ కావచ్చని ఒక హోప్ ఉంది. ప్రిపరేషన్స్ కంప్లీట్ అయ్యాయి. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ ఎవాక్యుయేట్ చేశారు. బాంబ్ ని బ్లాస్ట్ చేయడానికి ప్లానింగ్ కంప్లీట్ చేశారు. ఇది ఆగస్ట్ 27 ఆఫ్టర్నూన్ 3:45 PM. ఎంటైర్ క్రౌడ్ 1 కిలోమీటర్ దూరంలో నిలబడి ఈ సీన్ చూస్తున్నారు. న్యూస్ అవుట్లెట్స్ కూడా దీన్ని రికార్డ్ చేస్తున్నారు. అదే సమయంలో ఒక ఫైర్ సౌండ్ వచ్చింది. రిమోట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేశారు. కారిడార్ లో ఉన్న మిషన్ షాక్ వల్ల డిటోనేట్ అయ్యింది. బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. కానీ లెటర్ లో చెప్పినట్లు TNT లేదు. లెటర్ చెక్ చేసినప్పుడు డైనమైట్ ఉన్నట్లు తెలిసింది. ఇది TNT కన్నా చాలా లెస్ పవర్ఫుల్. కానీ అసలు ఈ బాంబ్ పెట్టింది ఎవరు?
ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే హార్వే హోటల్ అండ్ కెసినోలో బాంబ్ పెట్టిన వ్యక్తి 58 ఇయర్స్ ఓల్డ్ జాన్ బిగ్గిస్. అతని 2 కొడుకులు కూడా సహాయపడ్డారు. అతను తన లైఫ్ లో సేవింగ్స్ అన్ని ఈ కెసినోలో పోగొట్టుకున్నాడు. అందుకే ఈ మొత్తం ప్లాన్ కూడా చాలా క్లెవర్ గా చేసి హోటల్ నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది జాన్ బిగ్గిస్ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే హెలికాప్టర్ తో క్యాష్ ని స్టీల్ చేయడం. పైలట్ అడిగిన లొకేషన్ కి వచ్చి జంగిల్లో అతని కొడుకులు హెలికాప్టర్ తో ఎస్కేప్ అవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక కార్ పార్క్ చేసి వెయిటింగ్ లో ఉన్నారు. జాన్ బిగ్గిస్ కు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కానీ అతని కొడుకులు పారడౌన్ చేశారు, ఎందుకంటే వాళ్ళు పోలీస్ కి హెల్ప్ చేశారు. 1996 లో జాన్ బిగ్గిస్ కి లివర్ క్యాన్సర్ వల్ల చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత హోటల్ ఓనర్ హార్వీ హోటల్ ని రినోవేట్ చేసి కొత్త డిజైన్ తో ఇంకా ఎక్కువ రూమ్స్ తో రీలాంచ్ చేశాడు. సో ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.